నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్ట్రీమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్ 3 జిల్లాల పరిధిలోని 4.47 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని వెల్లడి. హైదరాబాద్ నిమ్స్ తరహాలోని విశాఖ ఎయిమ్స్ ను అభివృద్ధి చేస్తాం. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున. భూ కబ్జాదారులపై సిపి రవిశంకర్ ఉక్కుపాదం. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన స్పందనకు 20 ఫిర్యాదులు వచ్చాయన్న డీసీపీ సత్యబాబు. ఎర్నిమాంబ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా. ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ జాతికి అంకితం చేశారు. దశాబ్దాల కలను నెరవేర్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీటి సమస్య పరిష్కారం అవుతోంది. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కలను సీఎం జగన్ సాకారం చేశారు. వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల్ల సాగర్ కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్ను 2021లోనే పూర్తి చేశారు. రెండో టన్నెల్ తవ్వకం పనులను పూర్తి చేసిన సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తనయుడిగా జగన్ ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చారు. మహానేత తనయుడిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం గర్వంగా ఉందని సీఎం జగన్ అన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత, ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన వెలుగొండ ప్రాజెక్టుకు అందుబాటులోకి తెచ్చారు. 20 ఏళ్ల కల నెరవేరడంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధన రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నిమ్స్ తరహాలోని విశాఖలోని విమ్స్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోంది. 2 కోట్ల వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చుకుంది. వీటిని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, విమ్స్ డైరెక్టర్
డాక్టర్ రాంబాబులు ప్రారంభోత్సవాలు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాస్ట్రోఎంట్రాలజీ బర్న్స్ వార్డులను లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చుకుంది. 2 కోట్ల వ్యయంతో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 1,44,00,000 ప్రభుత్వం సమకూర్చగా 53 లక్షలు ఐఓసీ సమకూర్చింది. కొత్తగా గ్యాస్ట్రోఎంట్రాలజీ బర్న్స్ వార్డులను ఏర్పాటు చేశారు. వీటిలో అత్యాధునిక మెడికల్ పరికరాలను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆసుపత్రికి తీటుగా విమ్స్లో సౌకర్యాలను మెరుగుపరిచారు. 18 బెడ్స్తో బర్న్స్ వార్డ్ అందుబాటులోకి వచ్చింది. 40% వరకు కాలిన గాయాలతో ఉన్న వారికి ఇక్కడ అత్యాధునిక చికిత్స అందించేందుకు ఏర్పాటు చేశారు. అత్యాధునిక స్కానింగ్, ఎక్స్రే మిషన్లు, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం సమకూరనుంది. దీంతో ఓపీ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. విమ్స్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. గత 2 ఏళ్లుగా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసిందని, దీనివల్ల 3 ఓపీ రోగుల సంఖ్య పెరిగిందన్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ బర్న్స్ వార్డులతో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. 2 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలతో ఈ విభాగాలను ప్రారంభించామన్నారు. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ 2.5 ఇయర్స్లో మనకి విమ్స్ సంబంధించి చాలా మార్పులు చేతులు చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలతో. మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. అలాగే డాక్టర్స్ రిక్రూట్మెంట్ పెంచారు. అలాగే బోత్ మెడికల్ నాన్ మెడికల్ స్టాఫ్ కూడా మనకి కొత్త రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అండ్ దాంతో మనకి సుమారుగా చూసుకుంటే ఓపీ కూడా ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ పెరిగింది విమ్స్లో. సో ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మనము ఒకటి గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ డిపార్ట్మెంట్ని ఒకటి మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి ఆల్మోస్ట్ 2 crores ఎక్విప్మెంట్ మనకు రావడం జరిగింది. ఇందులో ఐఓసీల వాళ్ళు 53 lakhs ఎక్విప్మెంట్ మనకి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 1.5 crores మనకి గవర్నమెంట్ ఎక్విప్మెంట్ మనకి రెడీ అయింది. సో ఈ 2 crores ప్లస్ అలాగే డాక్టర్స్ ఆల్రెడీ ఇద్దరు గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్స్ ఉన్నారు. అలాగే రిమైనింగ్ మెడికల్ నాన్ మెడికల్ స్టాఫ్ కూడా మనకి రిక్రూట్మెంట్ జరిగింది. సుమారుగా ఆన్ యావరేజ్ మనకి 50 to 70 ఓపీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం లేటెస్ట్ మనకి వెరీ క్వాలిటేటివ్ అండ్ వెరీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించింది ఎక్కడ కూడా దొరకంది మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో అలాగే డాక్టర్స్ కూడా బాగా హైదరాబాద్లో కానీ ఈ ఏరియాలో ట్రైన్డ్ డాక్టర్స్ ఇక్కడ మనకి పనిచేయడానికి జాయిన్ కూడా కావడం జరిగింది. అలాగే మనకి సెకండ్ వచ్చేసి మనకి ఒక 18 bed బండ్స్ యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో బండ్స్ సంబంధించి మనకు ఆల్రెడీ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ గారు కూడా మనకు రిక్రూట్మెంట్ చేసుకున్నాము. అలాగే ఇతర స్టాఫ్ కూడా దానికి సంబంధించి ఉన్నారు. సుమారుగా మనకి 40% లోపు ఎక్కడైతే బర్న్స్ వస్తాయో ఇప్పటికి ఆ బర్న్స్ సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి స్టాఫ్ అవైలబిలిటీ కానీ, బెడ్ అవైలబిలిటీ, మెడికేషన్ కానీ, అలాగే మిషనరీ కానీ మొత్తం కూడా మనకి ఏర్పాటు చేసుకున్నాం. సో 40% దాటితే మళ్ళీ కావాలంటే కేజీఎస్లో అవసరం మేరకు పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా 2 కొత్త డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు మనం విమ్స్లో బిగిన్ చేసుకోవడం జరిగింది. సో దీంతో ఖచ్చితంగా మేము రానున్న ఒక 3-4 నెలల్లో ఖచ్చితంగా ఓపీ కానీ లేదంటే ఇక్కడ అడ్మిషన్ నెంబర్ కూడా పెరిగేదానికి స్కోప్ ఉంది. అలాగే ఆరోగ్యశ్రీలో మొత్తం కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏర్పాటు. కార్పొరేట్ ఆసుపత్రికి తీటుగా అభివృద్ధి చేసిన విమ్స్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక వరంగా చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈడీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని భూ కబ్జాదారులపై సిపి రవిశంకర్ ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా స్పందన కార్యక్రమం నిర్వహించారు. దీనికి అనూహ్య స్పందన లభించిందని డీసీపీ 2 మేఘా సత్యబాబు తెలిపారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ కు సంబంధించి స్థానిక అక్షయ గ్రౌండ్ లో స్పందన నిర్వహించారు. 20 మంది వరకు భూ బాధితులు ఫిర్యాదు చేశారు. భూముల ఆక్రమణలకు పాల్పడే వారెంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. తప్పుడు డాక్యుమెంట్స్ తయారు చేసిన వారిపై కోర్టు ఆదేశాలతో చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ సిఐ ఎర్రన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆల్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఈ ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నూతన ఈ రాజధాని నగరంలో ప్రజలందరి యొక్క వాళ్ళ ప్రాణమానాలతో పాటు వాళ్ళ ఆస్తులకు కూడా రక్షణ ఉండాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం మేరకు
ఎక్కడైతే ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదుల్ని చట్టపరంగా ఏ విధంగా డిస్పోజ్ చేయాలో ఆ విధంగా డిస్పోజ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు సిటీ డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి యొక్క ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ అన్నిటిని కూడా ఒకసారి తెలుసుకొని వాటి మీద ఏదన్నా క్రిమినల్ కంటెన్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే దాని ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. లేనట్లయితే అది సివిల్ డిస్ప్యూట్గా ఉన్నట్లయితే చట్ట ప్రకారం కోర్ట్స్ ఏ విధంగా అయితే దాన్ని ఆర్డర్స్ ఇస్తారో దాని ప్రకారం డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఎర్నిమాంబ ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. కాన్వెంట్ జంక్షన్ వద్ద కొలువైన ఎర్నిమాంబ అమ్మవారి నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వాసుపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాదాయ శాఖ ఏసీ శిరీష, ఈవో సురేష్ల సమక్షంలో ట్రస్ట్ చైర్మన్ గా లండా రమణతో పాటు సభ్యులతో ప్రమాణం చేయించారు. ఆలయ ప్రతిష్టను పెంచేలా ట్రస్ట్ బోర్డు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ ఆలయ అభివృద్ధికి మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తారని చెప్పారు. సీఎం జగన్ మరో 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, తోట పద్మావతి, సీనియర్ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్, ముజీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సమక్షంలోనేమో చైర్మన్గా లండా రమణ గారినేమో మేమేమో ఎన్నుకుంటా ఉన్నాం. మరి టెంపుల్కి ఎన్నో సేవలు అందిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మౌలి గారు. అటువంటి మౌలి గారికి కూడా ఎందుకంటే నిత్యం అతను ట్రస్ట్ బోర్డులో ఉన్నా లేకపోయినా సరే అమ్మవారి ఆలయానికంటే అతను ఉన్నారు అంతేనే. అతనికి మెంబర్తో సమానం లేదు. ఏదో వేసామంటే ఇది ఒక అలంకరణే తప్ప ఇంకేం లేదు. వారు చేసే సేవ ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుందన్నమాట. సో వారి సేవలు కూడా ఎప్పుడు కూడా ఈ అమ్మవారికి ఉంటాయి. మరీ ముఖ్యంగా మా వాసుపల్లి నారాయణ అతను కూడా వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆలయ అభివృద్ధిని చెందించేలాగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఈ బిఆర్టీఎస్ రోడ్ నడిబొడ్డున ఉంది. అనేక ఇబ్బందులు మనకున్నాయి. ఇప్పుడిప్పుడే దాతలు వస్తామన్నారు. అతిపెద్ద షెడ్ నిర్మాణం చేయడం కోసం వచ్చారు. ఈ ఆలయం కూడా ముందేమో మనకు తెలిసి ఎలాగుండేదో ఇప్పుడు ఆలయ పరిస్థితి వస్తే ఎంత బాగుంది. గ్రానైట్ స్టోన్స్ అన్నీ వేసి ఈఓ గారు కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ శిరీష గారు తీసుకునే చొరవ ఇంకా బెస్ట్ సర్వీసెస్ భక్తులకి ఇవ్వడానికి అందరూ కూడా తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోడ్డు మీద ఇక్కడ మొక్కులు అన్నీ చెల్లించుకోవటం అది ఉంటుంది. ఈ ఫుట్పాత్స్ మీద దానికి ఏదన్నా ఛాన్స్ ఉంటే కనుక రైల్వే వాళ్ళతోటి మాట్లాడటం కానీ లేదా నియర్ బై ఏదన్నా సైట్ ఉంటే అక్కడ ఏదన్నా ఒక మండపం కట్టి ఈ మొక్కులు చెల్లించుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఎక్వైర్ చేయడానికి కానీ అందరూ కూడా మీ వంతు కృషి చేసి మీ టర్మ్ అయిపోయే లోపు ఈ 2 years టర్మ్లో ఇది కంప్లీట్ అయ్యే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి వీళ్ళందరూ ముఖ్యంగా మా లండా రమణ గారి మీద అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ గుడిని ఎంతో అభివృద్ధి చేస్తారని ట్రస్ట్ సభ్యులు అందరితో కలిసి మరి చాలా నిజాయితీగా ఉంటారు. అది అమ్మవారి మీద భక్తి అంటే ఆయన మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రావడం జరిగింది, ఇండమెంట్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని ముఖ్యంగా మేమందరం మా మెంబర్స్ సభ్యులందరూ కూడా అభినందించాలి. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. ఇది ఎప్పుడో జరగవలసింది. కొన్ని ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బంది జరిగింది. లాస్ట్కి ఎమ్మెల్యే గారు చొరవతోటే ఇది విజయం సాధించారు. కట్టుకున్న భార్యపై కసాయి భర్త కర్రలతో దాడి చేశాడు. కాళ్ళు చేతులు విరిగేలా భర్త విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. మద్యం తాగి వచ్చిన భర్త మదన్ మోహన్ తన భార్య అనుషపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. అయితే అనుష పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా నంద్యాల జిల్లా అవుకు బస్టాండ్లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే భార్య కుమారిపై భర్త రంగస్వామి విచక్షణ రాహితంగా నరికాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అవుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
మహాశివరాత్రి ఉత్సవాలను ఈ నెల 8వ తేదీన పెద్దవాల్తేరులోని అసగానంద ఆశ్రమంలోని మృత్యుంజయేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆశ్రమ ఉపాధ్యక్షుడు మద్ది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. శివరాత్రి రోజున గంగా, గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి పుణ్య నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తామన్నారు. వేకువజామున 5 గంటల నుంచే పంచామృతాభిషేకాలు, సాయంత్రం పురవీధుల్లో ఉత్సవ ఊరేగింపు, పంచనది జలాల్లో అభిషేకాలు చేస్తామన్నారు. రాత్రి 1 గంటకు రుద్రాభిషేకం నిర్వహిస్తామన్నారు. మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మీడియా సమావేశంలో ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు, కార్యదర్శి మరడ అప్పారావు రెడ్డి, ట్రస్టీలు నారాయణమ్మ, చిన్న తదితరులు పాల్గొన్నారు. తర్వాత 1 గంటకి మళ్ళీ రుద్రాభిషేకం స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా నైట్ మేము అల్పాహారం, టిఫిన్ ప్రసాదం పెట్టడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం శివరాత్రి కార్యక్రమం ఇట్లా జరుగుతుంది ప్రతి సంవత్సరం. గత 10 సంవత్సరాల నుంచి పంచనదీ జలాలతో అభిషేకం చేయటం ఇక్కడ ఆనవాయితీగా వచ్చింది. అంచేత 50 మంది భక్తులు కూడా మేము మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని శివునికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని వారికి కోరుకోమని చెప్పేసి మనవి చేస్తున్నాం మీ ద్వారా. అలాగే మార్చి 30, 31 తేదీలలో ఈ ఆశ్రమం స్థాపించి 49 సంవత్సరాలు కావస్తుంది. రేపు 49వ వార్షికోత్సవం జరుగుతుంది మార్చి 30, 31 తేదీ. ఆ రోజు 2 రోజులు కూడా మహాత్ములు వస్తారు. విష్ణు సేవానందగిరి స్వామి ఆధ్వర్యంలో, అలాగే కాళహస్తి నుంచి, అలాగే రాయపూర్ నుంచి స్వామీజీలు వచ్చి ప్రసంగాలయం ఉంటుంది. గీతాపారాయణం, అలాగే లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు, భజనలు, సంకీర్తనలు అవన్నీ కూడా ఉంటాయి. ఆ 2 రోజులు వచ్చిన వారికి అందరికీ కూడా 3 పూటల టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రికి మళ్ళీ ప్రసాదం వచ్చిన భక్తులందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మీ ద్వారా జనాలకు తెలియజేసి అందరూ కూడా ఇక్కడికి. దేశంలోనే తొలిసారిగా అధునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. కోల్కతాలో ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు, పశ్చిమ మెట్రో కారిడార్, నది కింద సొరంగం ఉంటుంది. గత 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టును ఎంతో శ్రమించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. So today we have done the historic movement. I mean, the first time the train has moved below the Hooghly River, deepest station at 33 meters of depth. It's the first of its kind in India. నారాయణ స్కూల్లో జరిగిన సంఘటనపై స్కూల్ను సందర్శిస్తే ఆ పాఠశాలకు అనుమతులు పొందే అర్హత లేదని తెలుసుకున్నామని హ్యూమన్ రైట్స్ సెల్ అధ్యక్షుడు కోనమాంగయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ శాఖ అధికారి ఫిర్యాదు చేశారు. ఓ గ్రూప్ హౌస్ తరహాలో ఉన్న అపార్ట్మెంట్లో 850 విద్యార్థులకు క్లాసులు చెప్తున్నారన్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవి గనక ఆగకపోతే విశ్వ హిందూ హ్యూమన్ రైట్స్ కానీ లేదా అంటే మా పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ యావత్ రాష్ట్రం అంతటా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. వీటి మీద తగు చర్యలు తీసుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ నారాయణ స్కూల్ ఒకటే కాదు, చాలా స్కూళ్ళు ఉన్నాయి. అటు భాష్యం ఉన్నది, లేకపోతే ఇంకా చైతన్య కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటికి అరకొరతోని మాత్రమే వీళ్ళు కాలం గడుపుతున్నారు తప్ప దేనికి కూడా ప్లే గ్రౌండ్ లేదు, సక్రమైనటువంటి పీడీలు ఉండరు, పీటీలు ఉండరు. పీడీలు లేకపోతే వీళ్ళు ఆటలు ఏం ఆడిస్తారు? ఈ ఆటలు ఆడుకోవాలి చెయ్యాలి అని చెప్పి వేరే దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆడించే క్రమంలో మరి ఆ పీఈటీ ఇలాగ చేయడం ఎంత ధర్మం?
దానిచేత దీని మీద పేరెంట్ అసోసియేషన్ మానవ హక్కుల సంఘం కూడా విపరీతమైన తిరుగుబాటు చేస్తుంది. దీనికి త్వరలోనే మేము సంజాయిషీ కోరుతున్నాం. భావి భారత పౌరులైనటువంటి పిల్లల విషయంలో మనం అశ్రద్ధ తీసుకొని అశ్రద్ధ చేసి ఇటువంటి కాలేజీలకి స్కూళ్ళకి పెర్మిషన్లు ఇవ్వడం వల్ల జరుగుతున్న అన్యాయాల్ని అరికడదామనే ఉద్దేశంతోనే మేము ఈ వ్యవస్థని బాగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇకనైనా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనకుండా పిల్లలు సుఖంతో సంతోషంగా ఉండి వాళ్ళ చదువులు బాగా చదువుకునేటట్టు, సెక్యూరిటీ ఉండేటట్టు, తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండేటట్టు భావి భారత పౌరులను తీర్చిదిద్దే విధంగా ఉండే స్కూల్స్ని, అక్కడ ఉన్న సౌకర్యాలను మెరుగుపరిచి, ఒకవేళ అటువంటివి ఏమీ లేకపోతే వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి స్కూల్స్ మాత్రం వాళ్ళు ఆమోదం తెలిపి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది మంచిది కాదని మా తాలూకు ఉద్దేశం. ఇటువంటి పునరావృతం. చిన్న పరిశ్రమల ప్రగతికి వెండర్స్ ప్రోగ్రాం నాంది అని స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ అన్నారు. ఆటోనగర్ ఎంఎస్ఎంఈ కార్యాలయంలో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 2024ను ఆయన ప్రారంభించారు. ఎన్నో చిన్న పరిశ్రమలు ఆవిర్భవించి లాభాల బాటలో పయనిస్తున్నాయన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమకు ఎంతో చేయూతనిస్తోందన్నారు. యువ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే ఎంఎస్ఎంఈ లాభాలు ఆర్జించే కంపెనీలు ఏర్పాటుకు రూపకల్పన చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ఏడీసీ చంద్రశేఖర్, బీజేపీ గాజువాక బీజేపీ కన్వీనర్ కణంరెడ్డి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. VDPs, they can also register the vendors in this program. At the same time, MSMEs may also interact with the public sectors and find out the purchase procedures, vendor registration formalities, and normally in these programs we also organize exhibition, small exhibition, in which public sectors as well as MSMEs display their components. This generally, this kind of programs, this format is organized throughout India. Every year we organize more than 50-60 VDPs like this across India and all the states. Besides MSME being a central government department, we are the promotion agency. It's responsible for setting up of a steel plant, procures the equipment across the world. So from my knowledge of being CMD of Mekon, I came to know that when a steel plant is constructed, about 40% of the equipment of the steel plant is coming from abroad. Designed in Europe and manufactured in China, most of them, or Eastern Europe. So that point of time, if you look at really the growth of the steel industry, India is the second largest steel production country in the world. And for those students who would want to know about what is the relation between steel and what ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని మేయర్ గోలగాని ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. 15వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలకు సంబంధించి భూగర్భ మురుగునీటి పైప్లైన్లకు శంకుస్థాపన చేశారు. 58.10 లక్షల వ్యయంతో ఈ పైప్లైన్ల నిర్మాణం జరగనుంది. పురాతన భూగర్భ డ్రైనేజీల స్థానంలో నూతనంగా పైప్లైన్లు వేసేందుకు శంకుస్థాపన చేశామని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య, వైసీపీ నాయకులు గిరి తదితరులు పాల్గొన్నారు. ఎంవివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 15వ వార్డులో సుమారు ఇక్కడ ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలందరూ స్థానికంగా ఇబ్బంది పడుతున్నారు యూజిడి వర్క్ కోసం. దానికి మరమ్మతుల నిమిత్తము ఆ యూజిడి కొత్తగా ఏదైతే రినోవేషన్ వర్క్ ఏవైతే మరమ్మతులు ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నీ కూడా చేయడానికి సుమారు 58 లక్షలతో ఇక్కడ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వార్డు కార్పొరేటర్ అప్పర్ శ్రీవిద్య గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ప్రజలందరి ఆధ్వర్యంలో, ఎంవివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనము శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో కూడా ఈ వార్డుకు వచ్చేసరికి మనము చాలా వర్కులు ఇవ్వడం జరిగింది. రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా ప్రజలకు ఏవైతే అవసరం నిమిత్తము ఈ రోడ్స్, డ్రైన్స్ ఉందో అవన్నీ కూడా మనము ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు ప్రతి వార్డుని కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఈస్ట్లో ఈరోజు 15వ వార్డులో ఈ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి వార్డుకి వచ్చేసరికి మనం 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు జీవీఎంసీ నుంచి చేయడం జరిగింది. తిరుమల
శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటి జాన్వీ కపూర్, మహేశ్వరి, నటుడు సంపత్ రాజ్, మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. యానిమల్ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించడమే తన లక్ష్యమన్నారు. దర్శనం యూజువల్లీ నేను ఎవ్రీ ఇయర్ వస్తా, ఈ మధ్యలో చాలా గ్యాప్ అయింది. నెక్స్ట్ స్పిరిట్ ప్రభాస్ గారు స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్ 3 జిల్లాల పరిధిలోని 4.47 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని వెల్లడి. హైదరాబాద్ నిమ్స్ తరహాలోని విశాఖ ఎయిమ్స్ ను అభివృద్ధి చేస్తాం. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున. భూ కబ్జాదారులపై సిపి రవిశంకర్ ఉక్కుపాదం. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన స్పందనకు 20 ఫిర్యాదులు వచ్చాయన్న డీసీపీ సత్యబాబు. ఎర్నిమాంబ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా. ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.